గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతున్న కొద్దీ ఆ ప్రభావం దిగువ ప్రాంతాలపైన కనిపిస్తోంది. దీంతో పోలవరం పరిసర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ కాపర్ డ్యాం వద్ద నీటి మట్టం 30.30 మీటర్లకు చేరగా స్పిల్వే వద్ద 30.20 మీటర్ల నీటి మట్టం నమోదైనట్లు సమాచారం. భారీగా వచ్చి చేరుతున్న వరదను దిగువకు పంపించేందుకు స్పిల్వేకు సంబంధించిన 48 గేట్లను ఎత్తివేసి 4.10 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం స్పిల్వేలోని ఈ 48 రేడియల్ గేట్ల ద్వారా భారీ వరద సమయంలో నీటిని దిగువకు పంపిస్తారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటి విడుదలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గోదావరి పరివాహిక ప్రాంతాల్లోని లంక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉండడంతో అక్కడి ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతున్న సమయంలో ప్రజలు నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకూడదని అధికారులు చెబుతున్నారు. పొంగి పొర్లుతున్న రహదారులు, కల్వర్ట్లు, వంతెనల వద్ద కూడా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. గోదావరిలో స్నానాలు, ఈత, చేపల వేటకు కూడా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. భద్రాచలం నుంచి వస్తున్న వరద ప్రవాహం కారణంగా దిగువ ప్రాంతాల పరిస్థితిపైన అధికారులు నిఘా పెట్టారు. గతంలో వరద ప్రభావం ఎదుర్కొన్న చింతూరు, విఆర్పురం, కూనవరం, ఏటపాక, దేవీపట్నం, వేలూరుపాడు, కుక్కునూరు వంటి ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు విపత్తు నిర్వహణ బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఎగువ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే మరింత వరద నీరు దిగువకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే గోదావరి పరివాహిక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అధికారులు ఇచ్చే సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.